ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని, పోలీసు అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని సిపి పిహెచ్డి రామకృష్ణ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఆర్పీఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు, ఏపీఎస్పీతో 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని, పోలీసు అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూములకు 2 కిలోమీటర్ల దూరం వరకు రెడ్ జోన్ ఉందన్నారు. రెడ్ జోన్లో డ్రోన్లు ఎగరవేసిన, నిబంధనలు అతిక్రమించిన చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపింపచేస్తే చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఆర్పీఎస్ బలగాలు, సివిల్ పోలీసులు, ఏపీఎస్పీతో 3 అంచెల భద్రత ఉందని సిపి రామకృష్ణ చెప్పారు. కౌంటింగ్ రోజు సెంటర్కు 100 మీటర్ల దూరంలో పార్కింగ్ ఉంటుందని, ఫేషియల్ రికగ్నిషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ ఇచ్చిన పాసులు ఉన్న వారికే స్ట్రాంగ్ రూములకు వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. డైనమిక్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఫైర్ సెక్యూరిటీకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామని, కొందరిని బైండ్ ఓవర్ చేశామని తెలిపారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో ఎక్కడ గొడవలు, దాడులు జరిగే అవకాశం లేదని, అయినప్పటికీ అలర్ట్గా ఉన్నామని సిపి పిహెచ్డి రామకృష్ణ పేర్కొన్నారు. తర్వాత మా దగ్గర ఉన్న సెంట్రల్ ఫోర్సెస్తో కానీ, స్టేట్ ఫోర్సెస్తో కానీ రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాము. ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫ్లాగ్ మార్చెస్ ఏదైతే సెన్సిటివ్ ప్లేసెస్ అనుకున్న చోట రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చెస్ జరుగుతున్నాయి. తర్వాత గొడవలు నియంత్రించడం కోసం ఆల్రెడీ సెక్షన్ 144 మన జిల్లా పరిధి అంతా కూడా ఇంప్లిమెంట్ అయింది. అలాగే సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా ప్రొమల్గేట్ చేయడం జరిగింది. సెక్షన్ 144 ప్రకారం ఎంత తెలుసు, 4 నుంచి ఎవరు బయట తిరగడానికి వెళ్ళలేదు. సెక్షన్ 30 ప్రకారం ఏ రకమైన మీటింగ్స్ పెట్టాలన్నా, ప్రొసెషన్స్ తీయాలన్నా, ర్యాలీలు తీయాలన్నా, ఏం చేయాలన్నా సరే పోలీస్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి అభ్యర్థులందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. కొన్ని మనకి జస్ట్ కంట్రోల్ లా అండ్ ఆర్డర్, ఎవరు కూడా కర్రలు కానీ, రాళ్ళు కానీ ఇలాంటి పట్టు తిరగడం కానీ, గొట్టాలు పేర్చుకుని ఉండడం కానీ, లేదా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ సేల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. క్రాకర్స్కి వచ్చేసరికి ఆల్రెడీ క్రాకర్ షాప్స్ అన్నిటికి కూడా మనకి, ఎందుకంటే వితౌట్ పర్మిషన్ సెక్షన్ 30 పర్మిషన్ ప్రకారం ఇవన్నీ ఏమి లేవు. క్రాకర్స్ కాల్చడానికి అనుమతి లేదు, దేనికి లేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం క్రాకర్స్ కాల్చొద్దని వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్గా క్రాకర్ షాప్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా నోటీసులు ఇస్తున్నాము. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు, వాళ్ల అనుకూల మీడియా తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బెంగళూరు రేవ్ పార్టీలో తన పేరు తెరమీదకు రావడం వెనుక కుట్ర దాగుందని ఆరోపించారు. నెల్లూరులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు, వాళ్ల అనుకూల మీడియా తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని కాకాని మండిపడ్డారు. ఓ కారుకు తన పేరిట ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందనే నెపంతో తనపై బురద చల్లటం సరికాదన్నారు. ఇదంతా టీడీపీ వాళ్ల ప్రచారమేనని కొట్టిపడేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో మరోసారి ప్రభంజనం సృష్టించనున్నట్లు స్పష్టమైందని వారికి అర్థమైపోయిందన్నారు. ఓటమి భయంతోనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత తనపై పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవు పార్టీలో పట్టుబడ్డ కారుతో కానీ, ఆ కారు ఓనర్ కానీ, ఆ కారులో ప్రయాణించిన వారు కానీ తనకెలాంటి సంబంధం లేదన్నారు. ఈ కారు రిజిస్ట్రేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు పేరిట ఉందన్నారు. అతనెవరో కూడా తనకు తెలియదన్నారు. పైగా ఈ కారుకున్న ఎమ్మెల్యే స్టిక్కరు జిరాక్స్ కాపీని తన ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే స్టిక్కర్ వినియోగించడంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రేవు పార్టీ వ్యవహారంపై బెంగళూరు నార్కోటిక్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాకు తెలియజేశారు.
ఏపీలో కొత్త డీఎస్పీల నియామకం జరిగింది. సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. నరసరావుపేట డీఎస్పీగా సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా శ్రీనివాసరావు, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరచారి, తాడిపత్రి సీఐగా నాగేంద్ర ప్రసాద్ను నియమించారు. పల్నాడు SBCI-1 బండారు సురేష్ బాబు, SBCI-2 శోభన్ బాబు, కారంపూడి ఎస్ఐ అమీర్, నాగార్జున సాగర్ ఎస్ఐ ఎం పట్టాభిని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలుచోట్ల హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలకు ఆయా ప్రాంతాల్లోని పలువురు పోలీసులను బాధ్యులను చేసి ఈసీ వారిని సస్పెండ్ చేసింది. అనంతరం వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. నీతి నిజాయితీకి ధైర్యానికి టంగుటూరి ప్రకాశం పంతులు మారుపేరు అని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. నేటి రాజకీయ నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆ మహనీయుని అడుగుజాడల్లో తమ ప్రభుత్వం నడుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 67వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు నివాళులర్పించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకమని, తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. నేటి రాజకీయ నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా సాగునీటి రంగం, సాంఘిక సంక్షేమం, ప్రకాశం బ్యారేజీ నిర్మాణం వంటి వాటిలో తనదైన ముద్ర వేశారని అన్నారు. నీతి నిజాయితీకి ధైర్యానికి టంగుటూరి మారుపేరని అన్నారు. సైమన్ కమిషన్ను నిరసిస్తూ పోరాటం చేశారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో తమ ప్రభుత్వం నడుస్తుందని పేర్కొన్నారు. అనంతరం దమ్మాలపాటి చంద్రశేఖర్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. జమీందారీ వ్యవస్థను రూపుమాపే విధంగా సంస్కరణలు చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర సమరయోధుడిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన టంగుటూరికి భారతరత్న ప్రకటించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 67వ వర్ధంతి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ శారవాణిమూర్తి గారు, దమ్మాలపాటి చంద్రశేఖర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఇతర మిత్రులందరూ కూడా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా నిజమైనటువంటి నివాళులు అర్పించి ఆయనని గుర్తు చేసుకుంటూ రాజకీయాల్లో అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అనేక సంస్కరణలకి కేంద్ర బిందువు. రెవెన్యూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లోనే సాగునీటి రంగం కానీ, అలాగే సాంఘిక సంక్షేమం కానీ, అలాగే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కానీ, ఇలాగా పరిపాలనలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి. నీతి నిజాయితీకి కూడా ఆయన మారుపేరు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసి, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు కూడా జమీందారీ వ్యవస్థలను రద్దు చేసి ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి సంస్కరణలు చేపట్టినటువంటి గొప్ప పరిపాలనా దక్షుడు శ్రీ ప్రకాశం గారు. అటువంటి మహనీయునికి ఈ రోజున మనందరం గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించుకోవడం అనేటువంటిది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే ఆంధ్రకేసరి ప్రకాశం గారికి కూడా భారతరత్న ప్రకటించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలను ఎక్స్ వేదికగా తెలిపారు. ఎన్టీఆర్ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు మిత్రులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయుర ఆరోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు ఎన్టీఆర్ సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీశైలం దేవస్థానంలో అదనంగా టికెట్ రుసుం వసూలు చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక కర్తలతో పాటు అదనంగా వచ్చేవారికి టికెట్ రేటు పెంచి విక్రయిస్తున్నారని వాపోతున్నారు. ప్రత్యేక దర్శన టికెట్లు తీసుకున్న వారు గంటల తరబడి క్యూ లైన్లో ఉండాల్సి వస్తుందని అంటున్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఆర్జిత సేవలు నిర్వహించుకునేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్జిత అభిషేకం టికెట్లు తీసుకున్న భక్తులు తమ వెంట వచ్చే ఇద్దరికి అభిషేకానంతరం టికెట్లు తీసుకునే వెసులుబాటు ఉంది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో దర్శనానికి అదనపు టికెట్ రుసుం వసూలు చేస్తున్నారని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. అభిషేకం టికెట్తో పాటు తీసుకోవాల్సిన అదనపు టికెట్ల బుకింగ్ దేవస్థానం సైట్లో నిలిపివేశారని తెలిపారు. ఆన్లైన్లో 500 రూపాయలు అదనపు టికెట్ లేకపోవడంతో క్యూలైన్లో వచ్చిన భక్తులు 300 రూపాయల టికెట్లు 2 తీసుకోవాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు.
ఉచిత శీఘ్ర అతి శీఘ్ర దర్శన క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక దర్శన టికెట్లు తీసుకున్న వారు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. వెబ్సైట్లో మార్పులు, కొత్త నిర్ణయాలతో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఒకటి తీసుకోవాలంట, మాతో పాటు దర్శనానికి ఇంకొక 300 రూపాయల టికెట్ తీసుకోవాలి. 2 టికెట్లు తీసుకుంటేనే లోపలికి అలౌ చేస్తారంట. ఎక్కడన్నా రూల్ రాశారా? ఎందుకు ఆ టికెట్ తీసుకున్నారు? ఇది మేము అభిషేకం టికెట్లు తీసుకున్నామండి, భార్యాభర్తలము. అందులో భార్యాభర్త ఇద్దరు వెళ్ళాం. 10 సంవత్సరాల పిల్లలకి అలౌ చేస్తానన్నాడు. 10 సంవత్సరాల పిల్లోడు కాదు అన్నాడు. 10 సంవత్సరాల బాబుకి 300 రూపాయల టికెట్ అన్నాడు. 300 రూపాయల టికెట్ తీసుకున్నాను నేను. మరి ఇప్పటికి మళ్ళీ ఇంకొక 300 రూపాయల టికెట్ తీసుకుంటేనే అక్కడ కూర్చొని ఇస్తాడంట, అక్కడ లోపలికి అలౌ చేయనిస్తాడంట. ఇది ఎక్కడ కొత్త రూల్స్ అండి? నాకు మీరు ఎక్కడన్నా డిస్ప్లే చేశారా? వేరే డిస్ప్లే సమ్వేర్. ఐ డిడ్ నాట్ సీ ఎనీథింగ్ అండి. మా పిల్లలు 2 ఉన్నారండి. మేము ఫ్యామిలీ టికెట్ బుక్ చేసుకున్నాము. చేసుకుంటే 300 రూపాయలు తీసుకోమన్నారు. పిల్లలకి తీసుకున్నాం, తీసుకోమని చెప్తున్నారండి. ఒక మా పిల్లకి వాడికి 2 టికెట్లు తీసుకోవాలి. 300 రూపాయల టికెట్లు 2 తీసుకోమన్నారు. ఈ లోనికి వచ్చినాక క్లాప్ వాహనాల డ్రైవర్లకు 2 రోజుల్లో ఈ నెల వేతనం చెల్లిస్తామని స్వయంగా ట్రాన్స్పోర్ట్ సంస్థ హామీ ఇచ్చిందని సిపిఎం నగర కార్యదర్శి దూనేపూడి కాశీనాథ్ తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారం కోసం జూన్ 15 వరకు గడువు ఇచ్చామని, ఈలోగా పరిష్కరించకుంటే మరలా సమ్మె చేపడతామని హెచ్చరించారు. సమయానికి వేతనాలు అందక క్లాప్ వాహనాల డ్రైవర్లు నిరసన బాట పట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నేడు స్వయంభూ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఆఫీస్కు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని వెనక్కి పంపారు. దీంతో కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పడకపోవటం వల్ల కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉందని, ఈఎంఐలు చెల్లించడానికి వడ్డీలకు అప్పు చేయాల్సి వస్తోందన్నారు. కాగా సిపిఎం నేత కాశీనాథ్ మరియు సిఐటియు నాయకులు సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల్సిన డిమాండ్లను వారి దృష్టికి తీసుకువెళ్లగా యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఈ నెల వేతనాలు మరో 2 రోజుల్లో చెల్లిస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని తెలిపారు. జూన్ 15వ తేదీ వరకు యాజమాన్యానికి గడువిచ్చామని, అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మెబాట పడతామని హెచ్చరించారు. కూడా అవకాశం లేకుండా ఒకళ్ళని అటు ఒకళ్ళని ఇటు చెదరగొట్టేసి ఇక్కడ ఎవరో ఉండకూడదు, ఇది 30, 144 అని చెప్పనేటువంటి పద్ధతుల్లో చేయటం అనేది కూడా పోలీసులు కూడా 2 జీతాలు ఆగితే మీకు తెలుస్తుంది ఆ బాధ. జీతం ఆగితే వాడి ఇంటద్ది కట్టాలి. వాడు 20వ తారీఖు ఎవడ కడతాడు ఇంటద్ది? పోలీసు కట్టుద్దా? లేదు ఇంకెవడ ఎక్కడన్నా అప్పు తీసుకొచ్చి కడతాడా? అందుకని ఈ రకమైనటువంటి పద్ధతులు లేకుండా పీస్ఫుల్గా మేము మాట్లాడుకోవటానికి వచ్చామన్నప్పుడు దానికి పోలీసు కూడా తగినటువంటి విధంగా స్పందించాలి, సహకరించాలి. అంతకంటే భిన్నమైనటువంటి ఇది వస్తే మాత్రం ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తే రాబోయే కాలంలో పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్పదలిచాం. కంపెనీకి సంబంధించి ఎల్లుండిలోపు శాలరీ పడేటట్టుగా చేయాలని చెప్పనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది లేకపోయినట్లయితే యథావిధిగా మా పనులు ఆపి కొనసాగించేదానికి ప్రయత్నం చేస్తామని. పడిందా పడలేదా అనేది సాయంత్రంలోపు తెలిసిద్ది. కాబట్టి పడితే మా సమ్మెని బళ్ళు యథావిధిగా నడుస్తూ ఉంటాయి. జీతం పడకపోతే మాత్రం మళ్ళీ ఎన్ని రోజులైనా కానీ బళ్ళు ఆపి మా నిరసన కార్మికులుగా మేము తెలియజేస్తామని సందర్భంగా మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. అందుకనే రాబోయే కాలంలో ఈ కార్మికులకి అండగా మిగిలిన సెక్షన్లో ఉన్న భాగాల్లో ఉన్న అందరు కార్మికులను కూడా సమ్మెలోకి దించే ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారుల్ని, మేనేజ్మెంట్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే మాకు శాలరీలు నెల పడట్లేదండి. ఏ నెలకి ఆ నెల 20 తారీఖులు దాటుతుంది. కాకపోతే మేము ఇప్పుడు ధర్నా అనేది చేయడానికి అందరం ఒక యూనిట్గా ఉండి చేస్తున్నాము. కాకపోతే ఇది ఏంటంటే ఇప్పుడు ఈ నెల వచ్చేసి 20 తారీఖులు దాటిపోయి 25వ తారీఖులో పడతాయి. వచ్చే నెల కూడా 20 తారీఖులు దాటుతాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వచ్చేసి 2వ నెల అండి. ఇది 2వ నెల శాలరీ కూడా ఇంకా మాకు పూర్తి అయిపోతుంది. మాకు దాని గురించే న్యాయం చేయమని అడుగుతానికి వచ్చాము. కాబట్టి మరి ఇక్కడ సార్లు ఎవరో స్పందించట్లేదు. మా బాధ అనేది ఎవరో పట్టించుకోవట్లేదు. అదే అడుగుదామని చెప్పేసి వచ్చామండి. అది ఒకటి. మళ్ళీ ఈఎస్ఐ పిఎఫ్లు కూడా సరిగ్గా కొంతమందికి పడతాయి అంటున్నారు, కొంతమందికి పడట్లేదు అంటున్నారు. మాకు సెలవులు లేవు ముందు. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నామంటే మేము 365 రోజులు చేస్తున్నాం పని. మాకంటూ ఒక గుర్తింపు కావాలి, ఒక సెలవు అంటూ కావాలి. కాబట్టి మేము యాజమాన్యాన్ని అడిగాము. వాళ్ళు ఏమన్నారంటే
మాకు సంబంధం లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి మీకేమీ చేయలేకపోతున్నాం అని చెప్పి అంటున్నారు వాళ్ళు. అందుకనే మేము డ్రైవర్లందరూ ఒక యూనిటీగా ఉండి, ఒక నాయకత్వంగా ఉండి, అందరం ఒక మాట మీద ఉండి గత గురువారం నుండి ఇప్పుడు దాకా ఒక విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం అందరూ ఆపేసుకుని క్యాబ్ డ్రైవర్స్ అందరం ధర్నా చేస్తున్నాం. ఇప్పటికి కూడా యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ దిగొచ్చి మా పరిష్కారాలని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావటం ఒక కళ అని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మాదిగాని గురునాథం అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని పేర్కొన్నారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తీసుకొని వచ్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆటోనగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మాదిగాని గురునాథం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, జరుగుతున్న దాడులను ప్రజలకు తెలియచేయాలని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలేనన్నారు. రాజకీయాల్లో జగన్ ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నేతలే గొడవలు చేసి ఆ నిందలు టీడీపీ పార్టీపై మోపుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఓడిపోతున్నామని తెలిసి కూడా వైసీపీ నేతల ఆత్మధైర్యం దెబ్బతినకూడదని జగన్ అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. జగన్ పార్టీకి 45 సీట్ల కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి రావడం కలని అన్నారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తీసుకొని వచ్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. రేపు ఓడిపోయిన తర్వాత నేను ఆ రోజే చెప్పాను, ప్రజలంతా మాయైపోయి ఉన్నారు, కానీ ఈ పోల్ మేనేజ్మెంట్లో మమ్మల్ని దుర్మార్గంగా చేశారు, లేకపోతే మేమే గెలిచేవాళ్ళం, ఈవీఎంలని అన్నింటిని మేనేజ్ చేయడం కోసం చేశారనేటువంటి మాటని అతను ఇక్కడ చెప్పకనే చెప్పాడు. నేను చాలామంది వైఎస్ఆర్ శ్రేణులతో, సాక్షి పేపర్ యజమానులతో, చాలామందితో వాళ్ళు నాతో సంభాషించినటువంటి మాటలు ఏంటంటే, మేము రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లలో మా యొక్క విలేకరులతో కానీ అక్కడ ఉన్నటువంటి ఐపాక్ వాళ్ళతో కూడా మాట్లాడాము. 45 సీట్ల కన్నా కూడా ఎక్కువ రావనేది స్పష్టంగా ఆ యొక్క నియోజకవర్గాల నుంచి ఇచ్చినటువంటి రిపోర్టుల్లో బట్టి మాకు తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు 151 సీట్లు ప్లస్ అని అంటున్నాడో, 22 ప్లస్ అంటున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. అదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ వాతావరణమే లేదు, అతను గెలిచేటువంటి పరిస్థితి లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది వెరీ క్లియర్. ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రభుత్వం నిర్వహించే వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థులకు చక్కగా దోహదపడతాయని వీరవల్లి గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోడెబోయిన బాబీ తెలిపారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం దిగ్విజయంగా నడుస్తోంది. మే 15 నుంచి జూన్ 7వ తేదీ వరకు గ్రంథాలయంలో విద్యార్థులకు పుస్తక పఠనంలో ఆసక్తి పెంచటం, విద్యార్థులకు ఉపయోగపడే కథలు, ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్స్, ఇతర పోటీలను నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు ఎండల బారిన పడకుండా చక్కని వాతావరణంలో విద్యార్థులు వేసవి విజ్ఞాన శిబిరాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోడెబోయిన బాబీ తెలిపారు. ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడతాయని గ్రంథాలయ అధికారి స్వర్ణలత తెలియజేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని ప్రభుత్వం 15వ తారీఖు నుంచి జూన్ 7వ తారీఖు వరకు పిల్లలు ఇప్పుడున్నటువంటి ఎండల్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలంతా కూడా గ్రంథాలయంలో సేదతీరి వివిధ రకాల పోటీలని గ్రంథాలయంలో లైబ్రరీను స్వర్ణలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో విద్యార్థులంతా కూడా తమ ప్రతిభను కనబరిచి వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముగింపు జూన్ 7వ తారీఖున ఉంటుంది. కొన్నాళ్ల నుంచి సామాన్యుడికి ఒకంత అందుబాటు ధరలో ఉన్న చికెన్ కొండెక్కి కూర్చుంది. 2 నెలల పాటు కిలో చికెన్ 230 నుంచి 260 రూపాయల మధ్య ఉన్న చికెన్ ధర తాజాగా 300 రూపాయలకి చేరుకోవడంతో కొనుగోలు చేసేందుకు నాన్ వెజ్ ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు.
ఆదివారాలు పండుగ దినాలు వచ్చాయంటే జనాలు చికెన్ షాపుల వెంట పరుగులెత్తేవారు. కొన్నాళ్ల నుంచి సామాన్యుడికి ఒకంత అందుబాటు ధరల్లో ఉన్న చికెన్ ధర నేడు కొండెక్కి కూర్చోవడంతో కొనుగోలు చేసేందుకు నాన్ వెజ్ ప్రియులు భయపడుతున్నారు. 2 నెలల పాటు కిలో చికెన్ 230 నుంచి 260 మధ్య ఉండేది. 3 వారాల నుంచి స్వల్పంగా పెరుగుతూ తాజాగా 300కు చేరుకుంది. ఈ ఏడాది మార్చి 3వ వారం నుంచే ఎండలు, వడగాల్పులు తీవ్రంగా ప్రభావం చూపాయి. ఏప్రిల్ నాటికి అవి తీవ్ర రూపం దాల్చాయి. దీంతో ఫారాల్లో పెరుగుతున్న కోళ్లు వడగాల్పుల ధాటికి పెద్ద సంఖ్యలో చనిపోయాయి. రోజురోజుకు తీవ్ర వడగాల్పులు అధికం కావడంతో పౌల్ట్రీ రైతులు కోడి పూర్తిగా ఎదగకపోయినా మార్కెట్కు తరలించేవారు. ఫలితంగా చికెన్ రేటు దిగివచ్చింది. ఇలా కిలో చికెన్ మార్చి, ఏప్రిల్ నెలల్లో 230 నుంచి 260 మించలేదు. మరోవైపు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పౌల్ట్రీ రైతులు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని గణనీయంగా తగ్గించారు. కోళ్లను ఫారాల్లో బ్యాచ్ల వారీగా పెంచుతారు. కోడిపిల్ల చికెన్కు వీలుగా తయారవ్వాలంటే 7 నుంచి 9 వారాల సమయం పడుతుంది. ఏప్రిల్లోనే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మే నెలలో మరింత విజృంభించి కోళ్లు మృత్యువాత పడతాయన్న భయంతో పౌల్ట్రీ రైతులు బ్యాచ్లను కుదించారు. దీంతో ఇప్పుడు కోళ్లకు కొరత ఏర్పడింది. డిమాండ్కు తగినన్ని బ్రాయిలర్ కోళ్ల లభ్యత లేకపోవడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా ఈ నెల ఆరంభంలో కిలో స్కిన్లెస్ బ్రాయిలర్ చికెన్ 260 నుంచి 300కు ఎగబాకింది. 20 రోజుల్లో కిలోపై 40 పెరిగిందన్నమాట. ఫారాల్లో కొత్తగా వేసిన బ్యాచ్లు అందుబాటులోకి రావాలంటే మరో 3 నుంచి 4 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. కనీసం మరో 3 వారాల పాటు చికెన్ ధర ప్రియంగానే ఉంటుందని వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ధర కంటే ఇంకాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చికెన్ ధర ఇప్పటికే కొండెక్కి కూర్చుంటే మరోవైపు కోడిగుడ్ల ధరలు కూడా పైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే మటన్ ధర సుమారు 1000 రూపాయలు చేరుకోవడంతో ఈ మధ్య కాలంలో చాలామంది చికెన్ను కొనుగోలు చేస్తున్నారు. తాజాగా చికెన్ ధరలు పెరగటంతో చికెన్ కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. చికెన్ ధరలు ఎప్పుడు తగ్గుతాయని నాన్ వెజ్ ప్రియులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.